ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం. రామభక్తుని సేవలో తరించిన భక్తజనం. శ్రీవారి సేవలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, శ్రీవారి ప్రసాదాలను అందజేసిన టీటీడీ అదనపు ఈవో. తిరుపతి గోవిందరాజ స్వామివారికి తిరువాడి సన్నిధి ఉత్సవం. ఉభయ దేవేరి సమేత స్వామివారికి, శ్రీ ఆంజనేయ స్వామివారికి తిరుచి ఉత్సవం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా హస్త నక్షత్ర వేడుకలు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి తిరుచి ఉత్సవం. తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన కర్ణాటక పూర్వపు డీజీపీ. సెంటర్ పనితీరును వివరించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం చివరి ఆదివారం రోజు హనుమత్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా తమిళ కార్తీక మాసం ఆఖరి ఆదివారాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు అభిషేక పూజా ద్రవ్యాలను తీసుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా రామభక్తుడు ఆంజనేయ స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, భక్తులు పాల్గొని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం సాయంత్రం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి పండితులు వేదాశీర్వచనం పలుకుగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు రచించిన శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకాన్ని ఆదివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాలలో నివేదించే అన్నప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని పుస్తకంలో పొందుపరిచినట్లు చైర్మన్ కు పుస్తక రచయిత రమణ దీక్షితులు తెలియజేశారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం తిరువాడి సన్నిధి ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచిపై కొలువుదేరి ఊరేగింపుగా ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధికి వేంచేశారు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం సమర్పించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచిపై, స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై శ్రీ ఆంజనేయ స్వామివారిని కొలువుదీర్చి ఆలయ 4 మాడ వీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు అమ్మవార్లకు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తిరుచి సేవలో కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరించారు. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదివారం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సన్నిధిలో మార్గశిర మాసం ఆదివారం రోజు స్వామివారి జన్మ నక్షత్రం హస్తను పురస్కరించుకొని ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి తిరుచి సేవను నిర్వహించారు. ముందుగా స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తిరుచిపై కొలువుదీర్చి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు ఆరోగ్య ప్రదాత దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో దాతల సహకారంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం రాత్రి కర్ణాటక పూర్వపు డీజీపీ సిహెచ్ ప్రతాపరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సెంటర్ పనితీరును వివరించగా, కార్య ఫౌండేషన్ ప్రతినిధి జయప్రసాద్ సెంటర్ అభివృద్ధికి తమ వద్ద ఉన్న కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. కలవు వెంకటనాయక అంటే ఎంతో భక్తితో, అంతకు మించిన ఆర్తితో తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తకోటికి ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగుపరచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధునాతన సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమృత హస్తాలతో ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై ఉన్నతాధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ మరింత ఉన్నతంగా ఈ సెంటర్ను తీర్చిదిద్దడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి తిరుమలలోని వైకుంఠం 1లో ఉన్న ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కర్ణాటక పూర్వపు డీజీపీ సిహెచ్ ప్రతాపరెడ్డి సందర్శించారు. సెంటర్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఇతర అధికారులతో పలు అంశాలపై చర్చించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తకోటికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందుతున్న సేవలను అదనపు ఈవో వివరించారు. అలిపిరి నుండి తిరుమలకు, తిరుమల నుండి అలిపిరికి వచ్చే వాహనాలు, కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో ఉండే భక్తులు, ఇతర రద్దీ ప్రదేశాల్లో భక్తుల రాకపోకలు, ఉచిత యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులకు అందుతున్న సేవలు, భక్తుల దర్శన విధి విధానాలు తదితర అంశాలను అదనపు ఈవో వివరించారు. ఈ సందర్భంగా ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ దాత అమెరికాకు చెందిన కార్య ఫౌండేషన్ ప్రతినిధి జయప్రసాద్ వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొని సెంటర్ను మెరుగుపరచడానికి తమ వద్ద ఉన్న ప్రణాళికలు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ వీజీఓ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక పూర్వపు డీజీపీ సిహెచ్ ప్రతాప్ రెడ్డి ఎస్వీబీసీతో మాట్లాడుతూ కర్ణాటకలో ఇప్పటికే కొన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామని, తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను అత్యుత్తమ కమాండ్ సెంటర్గా తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చి చూడడం జరిగింది. మన అడిషనల్ ఈఓ గారు సివిఎస్ఓ గారితో దీని గురించి చర్చించి మేము కర్ణాటక బెంగళూరులో కొన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏ రకంగా దాన్ని విజువలైజ్ చేసి ప్లాన్ చేశాము, దానిలో ఏ జాగ్రత్తలు తీసుకున్నాం, తర్వాత మనం ఈ తిరుపతిలో కొత్తగా చేస్తున్న దానికంటే ఇంకా బాగా ఏ రకంగా చేయవచ్చని దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన కార్య ఫౌండేషన్ వాళ్ళతో కూడా చర్చించాం. ముందు ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ని ఇంకా అత్యున్నత కమాండ్ సెంటర్గా దాన్ని తయారు చేయడానికి టీటీడీ వారికి నేను సదా అవైలబుల్ ఉండి నా వంతు సహకారం ఏమి అందించగలను, నేను సహాయం చేయగలుగుతాను. థ్యాంక్ యూ. కర్ణాటక బెంగళూరులో కొన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏ రకంగా దాన్ని విజువలైజ్ చేసి ప్లాన్ చేశాము, దానిలో ఏ జాగ్రత్తలు తీసుకున్నాం, తర్వాత మనం ఈ తిరుపతిలో కొత్తగా చేస్తున్న దానికంటే ఇంకా బాగా ఏ రకంగా చేయవచ్చని దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన కార్య ఫౌండేషన్ వాళ్ళతో కూడా చర్చించాం. ముందు ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ని ఇంకా అత్యున్నత కమాండ్ సెంటర్గా దాన్ని తయారు చేయడానికి టీటీడీ వారికి నేను సదా అవైలబుల్ ఉండి నా వంతు సహకారం ఏమి అందించగలను, నేను సహాయం చేయగలుగుతాను. థ్యాంక్ యూ. కడప నగరం గోవిందుని నామామృతంతో పరిమళించింది. నగరంలోని మున్సిపల్ గ్రౌండ్లో గోవిందమాల భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రౌండ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళమూర్తికి మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనాభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సేవను కనులారా వీక్షించారు. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కొమిలిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలను ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో సకల దేవత స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమ పూలు నూతన వస్త్రంతో అలంకరించి సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కాలనీలో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తరా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు పండ్ల రసాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీదేవి అభిషేక సేవలో పాల్గొని అమ్మవారి అపార కృపకు పాత్రులయ్యారు. శ్రీ లక్ష్మీదేవిని సుందరారూపం, శ్రీ లక్ష్మీదేవిని సుందరారూపం, సిరులిచ్చు తల్లిని సుమధురాహాసం, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా. నెల్లూరు జిల్లా కావలి పట్టణం శ్రీకృష్ణ నామస్మరణలతో మార్మోగింది. పట్టణంలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో గౌరీ నితాయ్ 10వ రథయాత్ర వైభవంగా జరిగింది. పూతోరణాలతో అందంగా ముస్తాబు చేసిన రథంపై రాధా గోవిందుల సుందర విగ్రహాలను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం కళా బృందాల కోలాట ప్రదర్శనలు, భక్తుల మిన్నంటే హరే కృష్ణ నామస్మరణలు, పలు పౌరాణిక వేషధారణల కళాకారుల సందడి నడుమ కావలి పట్టణ వీధులు రథయాత్రతో ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో వెలుగులు విరజిమ్మాయి. రథయాత్రలో ఉత్సాహంగా పాలు పంచుకున్న భక్తులు కృష్ణ భక్తి పరవశంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామివారి ఆలయం. కొండ కోణల్లో సహజమైన ప్రకృతి నడుమ వెలిసిన ఈ ఆలయంలో స్వామివారు కోరమీసారతో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు స్వామిగా కొలువుదేరి పూజలు అందుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో మార్గశిర మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వీరశైవ పీఠాధిపతి శ్రీ మహామండలేశ్వర్ డాక్టర్ మహంతి సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ నేతృత్వంలో అర్చకులు బలిజ మేడలమ్మ గోళ్ల కేతమ్మ సమేతంగా శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామివారి మూర్తులను సర్వాంగ సుందరంగా వేదికపై వేంచేపు చేసి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. భక్తులు మహాదేవ శ్రీ మల్లన్న నామస్మరణలు చేస్తూ కనులారా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వటం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నెలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద
35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఉంజల్ మండపంలో ఊయలపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేదపారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఉంజల్ సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శనీశ్వరునికి అభిషేకం చేశారు. గంధం, కుంకుమ, పుష్పమాలలతో శనీశ్వరునికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని సేవించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు.
భక్తుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వెండి రథోత్సవంలో వేడుకగా దర్శనమిచ్చారు. కడప నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి సర్వశోభిత అలంకరణలతో నిత్యారాధనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. తరువాత అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన వెండి రథంపై వేంచేపు చేశారు. మహిళలు అమ్మవారి చెంత భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వెండి రథోత్సవం విశేషంగా సాగింది. చిత్తూరు నగర సమీపంలోని చవటపల్లిలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా అర్చకులు శివపార్వతులను సర్వాభరణాలు పుష్పమాలలతో వధూవరులుగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. కలశ స్థాపన, గణపతి పూజ, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని గమనీయంగా నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించి పరవశులయ్యారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. మార్గశిర మాసోత్సవాలు స్వామివారి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్యమూర్తులను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటరమణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా పూజాధికారులను పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి ప్రధానంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారి సింధూరమూర్తికి అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.